హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. నిన్ననే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈ రోజు అయితే మా అమ్మ నా కోసం కొన్న శారీస్ చూపిస్తాను. మా అమ్మ ఇందులో కొన్ని మా అమ్మ కొనింది, మా పిన్ని పండుగలు ఉన్నాయని చెప్పాను కదా, మా పిన్ని పంపించింది. నాకు చాలా బాగా నచ్చిందండి, ప్యారెట్ గ్రీన్. సో ఇదైతే మా అమ్మ నాకు ఇయర్ పండగ కోసం కొనింది. కాకపోతే నేను పండగకి రాలేదన్నమాట. మా తాతయ్య కొంట్లో బాగాలేకపోతే జాన్ 1 అంటే డిసెంబర్ లాస్ట్లో వచ్చి చూసి వెళ్ళిపోయాను. కాబట్టి పండగకి రాలేదు ఈ శారీ కొన్నప్పటికీ. అందుకే మా అమ్మ దగ్గర ఉండిపోయింది. ఇప్పుడు కుట్టించుకోమంది. బట్ నా దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంది కదా, దాన్ని దీని మీద పేడ్ చేస్తానని చెప్పాను. ఈ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదైతే ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్, మంచి షైనింగ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనకి ట్రెండింగ్ కూడా పెద్ద బార్డరే కదా. సో ఈ శారీ అయితే 3000 రూపీస్ అంట మా అమ్మ తీసుకుంది. మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇప్పుడు 6 శారీస్ చూపిస్తాను. 6 శారీస్లో ఏ శారీ బాగుంది, నాకు ఏది బాగుంటుందో కూడా కామెంట్ చేయండి. మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఇదైతే ఫస్ట్ శారీ. నీకు చీరలు బేరం ఇస్తాను కుట్టడానికి, అంచులు కుట్టడానికి. నిన్న వచ్చాను. నాకే తెలుసు, కూర్చుందని ఎదురెట్టు కూర్చున్నావా? కనిపిస్తుంది ఏటుంది అక్కడ కనబడ్డానికి. కానీ ఏం మాట్లాడింది. సరే, ఫస్ట్ ఈ 5 శారీస్. ఇది అమ్మ పండగ కొన్నదిరా. ఎలా ఉంది? బాగుంది. బాగుంది, నీలాగే చాలా అందంగా ఉంది. ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నాను కాబట్టి అందంగా ఉంది. మేకప్ వేయకపోతే అందమే, లేకపోతే చీర కన్ను రాదు, నీకు అందం వస్తుంది. అంటే అర్థం ఏంటి? నేను అందంగా ఉన్నట్టు కాదు, చీర అందంగా. అవునా? అలాగే ఉంటారు ఈ మరదళ్ళందరూ. సో ఇది కూడా అమ్మ పండక్కనే కొనింది, మా పిన్నికి ఇద్దామని. లేదంటే మా అమ్మ పండక్కే కొనిసిందా? చూసి ఒక ఆడల పిల్లలకి నేను రాలేదు కదా. కోడలు ఎక్కడ ఉంది? మేము ఉన్నాం కదా అందక కోడలు. అందుకే నీకే ఇప్పుడు కుట్టడానికి ఇస్తాను ఈ అంచులు కొట్టడానికి. మరి దేనికి వాళ్ళు చెప్పండి. కొట్టుకోండి కాదు, ఎప్పుడో ఒకసారి పండగకి వస్తాను. ఆడపిల్లకి ఇద్దామని లేదు. ఈ చీర కొంచెం ఇది బాగుంది. ఇది ఎంత నాకు తెలీదు. ఇదైతే 3000 అయిందంట. ఇది కూడా అమ్మ పండక్కి కొని, ఈ 3 పండక్కి కొనింది అమ్మ. 1250. ఈ 3 పండక్కి కొనింది. చూడండి ఫ్రెండ్స్, ఈ 3 నీకు ఏది నచ్చింది? నీకు ఇది నచ్చింది కమ్ తీసి 3లోనా? ఇది కాబట్టి బాగుంది, నీకు బాగుంటుంది. అది మా అమ్మది కుట్టించుకుంది. ఏది? అది కట్టుకుంటున్నాం, ఇది కట్టుకుంటున్నాం, అది కట్టుకుంటున్నాం, ఇవి కట్టుకుంటున్నాం. బాగా సూట్ అవుతుంది. అది బాగుంది, అది సూపర్. ఏది? ఇది ఇది మా పిన్ని గుంటికి పెట్ట పండగలు కదా, గోపిన్ని ఇచ్చింది అన్నమాట. ఇప్పుడు పండగలు ఉన్నాయని చెప్పాను కదా, పండగలు మా పిన్ని వాళ్ళమని 4, మా అత్త 2. ఇవి పండగల కోసం మా పిన్ని నాకు కొనిచ్చింది. బాగుంది కదా? చాలా బాగుంది, చాలా బాగుంది కదా. కాకపోతే ఇలాంటి కలర్ సేమ్ నా దగ్గర ఉంది, కానీ ఇలాంటి క్లాత్ కాదు అది. ఇప్పుడు ఈ టైప్ లో పట్టు చీర టైప్ లో ఉంటది అది. ఇది కొంచెం లైట్ కలర్ వచ్చింది. బట్ ఇది బ్లౌజ్ కుట్టించాలంటే ఇప్పటికిప్పుడు అవ్వదు కదా. ఎందుకు అవ్వదు? కుడతావా? కుట్టేస్తున్నా. చేతులు ఎట్టుకో, బాగుంటాయి. పెట్టు, ఏదో ఒకటి మంచిది పెట్టు. వస్తాం అంటే నీ దగ్గర మోడల్ ఉందా? ఎవరైనా నేను కుట్టుకుంటాను. భాగ్యకి, రాధకి నీ దగ్గర ఫోటో ఉందా? ఫోటో ఉంటే నాకు సెలెక్ట్ పెట్టు. నెంబర్ లేదు అందుకే ఇస్తాను. సో ఇది ఫ్రెండ్స్, నా నెంబర్ ఇస్తాను. ఇప్పుడు ఎన్ని చీరలు అయినాయి? 3, 4 చీరలు చూపించాను. ఇది మా పిన్ని మా అమ్మకి పండగ అనుకునింది. అంటే ఇందులో ఒక 2-3 కలర్స్ కొనింది అనమాట. ఆ జాకెట్ పెట్టుకుని, కృష్ణముకుంద చేతులు పెట్టుకుని, రౌండ్ పెట్టుకుని, పైపింగ్ వేసుకుని, ఇది టోల్స్ లేసి ఉంటుందా, ఆ లేసి వేసుకుంటూ తాళ్ళు వేసుకుని సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు పండగలు మహా అయితే అక్కడ 3 రోజులు 4 రోజులు ఉంటామా? 4 రోజులు పండగకి ఎన్ని కుట్టమని కుట్టేస్తున్నాం. నేను ఇప్పుడు 4 కుట్టుకున్నాను. ఇది కూడా బాగుంది కదా. ఇది ఆంటీ వాళ్ళ మనవరాలు పెళ్లి ఉంది కదా, పెళ్లికి వెళ్ళిన అమ్మ కోసం పిన్ని ఇచ్చింది. ఆ పెళ్లికి ఇది కట్టుకో, సింపుల్ గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ శారీ కూడా ఎలా ఉంది? అమ్మ వెళ్ళావు కదా, ఈ శారీ ఎంత అయిందమ్మా?
ఇది 1800. ఇది కూడా అదే మా పిన్ని మా అమ్మకని ఇచ్చింది అనమాట. అంటే మా అమ్మ ప్రెసెంట్ శారీస్ ని అంతగా కట్టే సిచ్యువేషన్ లేదు కాబట్టి అన్ని నేనే మ్యాక్సిమం వాడతాను. మా అమ్మ వాడుతుంది ఎప్పుడో ఒకసారి అవసరమైనప్పుడు. ఇవి శారీ బెల్ట్స్ నా దగ్గర ఉన్న పాటలు ఇచ్చాను, దేనికైనా పనికి వస్తుంది. ఇది బాగుంది బ్లౌజ్ అక్కడ హైదరాబాద్. సో ఇదైతే బ్యాక్, దీన్ని ఏమంటారే పాట్ అంటారా? పాట్ మోడల్, పాట్ మోడల్ ఏదో అంటారా? ఈ మోడల్ బాగుంది. ముందుకు బోట్ నెక్ పెట్టించాను, వెనక్కి మోడల్ పెట్టారు. ఆవిడ నాకు చాలా బాగా కుడతారు హైదరాబాద్. సో ఈ డిజైన్ వచ్చింది, దీని మీద శారీ చూపిస్తాను. అండ్ పండక్కి ఇంకొక మా అమ్మ ఇచ్చింది ఒక 2 చీరలు, మా అమ్మ కోట నాకు అవి కూడా చూపిస్తాను. 1000 రూపాయలమ్మా. ఇదిగోండి ఈ బ్లౌజ్ ఈ శారీ మీద మనకు ఆన్లైన్ లో వాట్సాప్ గ్రూప్స్ లో చాలా ట్రెండింగ్ లో, వాట్సాప్ అది ఇన్స్టాగ్రామ్ లో. ఈ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, మళ్ళీ బాగా చూపిస్తాను. మా మరదలు వచ్చింది, అంత మాట్లాడాక మళ్ళీ నీట్ గా చూపిస్తా. ఈ బ్లౌజులు అక్కడ కొనుక్కున్నవే మ్యాచింగ్ ఎలాగో ఉన్నాయి కదా, ఇప్పుడైతే కుట్టించట్లేదు. కుట్టించింది పీసులు కొని కుట్టించా. అదే మా మరదలు ఎలాగో పండగకి నాకు అందిస్తాను అంటుంది చీర. కృష్ణ ముకుంద మురారి బ్లౌజ్ ఉంటది కదా మోడల్, ఆ మోడల్ చూడటమే కానీ ఇప్పటి వరకు వేసుకోలే. నా దగ్గర లేదే ఆ మోడల్, లేదు వేసుకున్న నాకు తెలీదా? నా దగ్గర ఒక మోడల్ కూడా లేదు. శారీ బెల్ట్ ఏం నా దగ్గర 100 జాకెట్లు లేవా, 3 కొన్నాను నేను. ఒక్కొక్కరు ఎంత వేసి పెట్టి కొంటారు తెలుసా? దీని మీద చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ మా పిన్ని నాకు పండగ కొనింది అన్నాను కదా, అది బ్లౌజ్ పీస్ వచ్చింది. ఆ శారీ మొత్తం చూపించమ్మా, బాగుంది కదా. నా దగ్గర వేరే శారీ ఇలాంటిదే ఉంది, బట్ అది వేరే కాబట్టి క్లాత్ వేరే, అది దళసరిగా ఉంటుంది పట్టు చీర. అది ఇది నార్మల్ చీర. బట్ ఈ చీర ఏంటంటే చాలా లైట్ వెయిట్ కదా సత్య. నేనేంటంటే ఈ ఎండ కట్టుకోలేమేమో అనుకున్నాను వీడియోలో మా దనం పెడితే చూసి, కానీ బాగుంది. ఈ శారీని ఏంటంటే నేను కృష్ణ ముకుంద మురారిలో పళ్ళు బాగుంది. కృష్ణ ముకుంద మురారిలో బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ మోడల్ కుడుతుందంట మా మరదలు, కుట్టించుకుంటాను. ఒక్కటి కూడా లేదు. అండ్ ఈ బ్లౌజ్ ఈ శారీకి బాగా సెట్ అవుతుంది ఆ మోడల్. ఇదెంతమ్మా ఈ శారీ? ఈ శారీ ఓకే 1500 చెప్పారంట, ఎంత వేసారో తెలీదు. మొన్న పండగలకు అమ్మ పిన్ని అందరూ కలిసి వెళ్ళారనమాట, అప్పుడు తీసుకున్నారు. ఈ శారీ అయితే ఈ శారీ అమ్మకి పిన్ని కొనింది పండగలకు అని చెప్పి, ఇది 1800 అంట. ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ వచ్చింది, కానీ సేమ్ కలరే కదా. ఇప్పుడు కాదు, ఇప్పుడు నెక్స్ట్ ఉంచుకుంటా బ్లౌజులు, మంచి పీసులే కదా, ఫ్యూచర్లో కుట్టించుకుంటాను. చాలా బాగుంది కదా సింపుల్గా. ఇప్పుడు నేను బాగుందన్నా బాగాలేదన్నా? నేను ఎప్పుడు బాగాలేదంటాను. ఇందులో లైట్ గోధుమ కలరు మా దన ఎంచుకుందంట. సరేలే అమ్మా, నువ్వేంచినవే బాగుంటాయి. నాకు మరి చీరల గురించి తెలియదు నిజంగా ఆ మాటకు వస్తే. సో మా మరదలు టైలర్ అనమాట, నాకు పండక్కి కుట్టేసి అందించేస్తాను అన్నది 2 శారీలు. ఇదైతే మా అమ్మ పండక్కి కొనుక్కుంది, కుట్టించుకుంది కూడా బ్లౌజు. పైట చెంగు, ఆ పైట చెంగుని పళ్ళు అంటాం కదా. ఇప్పుడు ఏంటంటే పెద్ద బార్డర్సే ట్రెండింగ్ కదా, బాగుంటున్నాయి. ఈ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అమ్మ ఈ చీర ఎంతమ్మా నువ్వు కుట్టించుకున్న చీర? 1200. నువ్వు కుట్టించుకున్నాను అన్నావు కదా చీర? 1200 1100. బాగుంది బాగుంది. ఇక్కడ ఉన్న రోజుకు చీర సింగారించుతాను బయటకు వెళ్ళినప్పుడు, శ్రీకాకుళం వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు. ఎలాగ అక్కడికి మోసుకొని వెళ్ళలేను హైదరాబాద్కి. ఈ సమ్మర్కి ఈ జనాల్లో నా ఏది కట్టాలన్నా భయమే సత్య. మెత్తగే ఉన్నాయి, అదే అన్నాను. ఇప్పుడు ఏంటంటే చూడు లోపల ఇలాంటి క్లాత్ వచ్చి గొరగొరగొరలాడుతుంది చూడు, అలాంటి కట్టలేము, ఇది అలా రాలేదు, అవే మెత్తగా వచ్చినాయిలే. ఇది కూడా చూడండి అమ్మ పండక్కనే కొనింది, పిన్నికి నచ్చితే పిన్ని తీసుకుంటుందని. ఇది కూడా బాగుంది కదా. ఇది పైట చెంగ లోపల బ్లౌజా? ఓకే ఇది బ్లౌజ్, సారీ. ఇలాగే నేను చెప్పాను అనుకో, దీనికి పైట చెంగ ఏదో కూడా తెలీదు. ఇది బ్లౌజు, పెద్ద బార్డర్ వచ్చింది బ్లౌజ్కి. ఎస్ పైట చెంగు.
ఇది కలర్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది కెమెరాలో, కానీ అది ప్యారెట్ గ్రీను, ఎందుకో మరి కెమెరాలో డిఫరెంట్గా కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా ఈ డిజైన్ వచ్చింది. ఇది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అదే బార్డర్ పెద్దగా ఇచ్చారు. అమ్మ అన్నీ అలాంటివే కొంటుంది, బార్డర్ పెద్దవే కొంటుంది. 1250 అంట ఈ శారీ. ఇప్పుడు స్టైల్ ఇదే పెద్దదే బార్డర్. నా చేమంతుల నుంచి పెద్ద బార్డర్లే వస్తాను చీరలో. చేమంతులు తెచ్చినారు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. సో ఇప్పుడు చూపిస్తున్న అన్ని శారీస్లో ఏది బాగుందో కామెంట్ చేయండి. నేను చేస్తాను బాగా. నువ్వు చేస్తావులే, ఒకటి చూస్తావు, ఒక వీడియో చూస్తావు, పెద్ద బిల్డప్ కూడా. నిన్న నీ కూతురు కాదు, పెద్ద కూతురు, నీ కూతురే హాయ్ చెప్తుంది. వీడియో తీస్తుంటే అక్కడి నుంచి హాయ్ చెప్తుంది. నిన్న పైన వీడియో తీసావి వెదర్ బాగుందని హాయ్ అంటుంది. సో ఫ్రెండ్స్ ఇది చూడండి, ఎందుకో క్లారిటీ సైనింగ్ రావట్లేదు, ఏమైందో. వావ్, ఈ శారీ చాలా బాగుంది తెలుసు ఇలా చూస్తుంటే. వావ్, ఇది బ్లౌజ్ వచ్చింది, బ్లౌజ్ కూడా షైనింగ్ వచ్చింది. కుట్టించుకుంటున్నాం కానీ చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను కుట్టించుకుంటే ఉన్న వేసుకోవడానికి అవ్వదు, ఆల్రెడీ కొన్న వేసుకోవడానికి అవ్వదు. ఇది పైట చెంగు బాగుంది చూడండి, శారీ చాలా బాగుంది. పండగ మా పిన్నాలది సోకులు మావని ముందే చెప్పాను వీడియోలో. అదే కరెక్ట్ చూసావా, నేను ఆ పింక్ కొన్నప్పుడు అనుకున్నాను ఆ పింక్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ కలర్ వచ్చేసింది, సెట్ అవుతుంది దేనికి అనుకున్నాను, కానీ కరెక్ట్గా దీనికి సెట్ అయింది. మా అమ్మకి నేను ఆ పింక్ బ్లౌజ్ మీద కోసమే తీసుకోమని చెప్పాను తెలుసా, అందుకే ప్రత్యేకించి తీసుకున్నావు కదమ్మా. బార్డర్ కూడా పెద్దది ఇచ్చారు కదా. సర్లే కుట్టించుకో, నీకు ఎలాగో ఎక్కువ లేవు కదా. బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు పెద్దది ఇచ్చాడు, నీ బాగా సెట్ అవుతుంది. ఇది లావుగుండే వాళ్ళకి పొడవుగుండే వాళ్ళకి చీర పొడవుగా పెద్దగుంటే బాగుంటుంది. ఈ చీర ఎంతమ్మా? 3000 అంట ఫ్రెండ్స్ ఈ శారీ. 3000కి బయట అయితే చాలా బాగుంది, ఇక్కడ ఎందుకో కలర్ కొంచెం ఒక్కొక్కసారి అనిపిస్తుంది డల్ అవుతుంది కెమెరా, మరి తర్వాత చూడాలి ఎలా ఉంటుంది అనేది. 3000 అంట. మీకు నచ్చిందా లేదా ఎలా ఉంది కామెంట్ చేయండి. ఇప్పుడు నేను శారీ కుట్టించుకున్నప్పుడు బ్లౌజ్ కట్ చేయమంటావా? అంటే బ్లౌజ్ ఉంచితే పొడవుకి వస్తుంది కదా కట్టుకున్నప్పుడు. అవునులే, అప్పుడు కట్ చేయాలి. సో అది ఫ్రెండ్స్ శారీస్ చూసారు కదా, ఈ అన్ని శారీస్లో ఏది బాగుందో అనేది ఇంకోటి ఉండిపోయింది, అది చూపించి నేను కొనుక్కుంది. ఇదైతే నేను హైదరాబాద్లో షాప్లో కొన్నాను. ఇది దాని బ్లౌజ్ పట్టుకోవి, అప్పుడే దాని అందం తెలుస్తుంది. ఇదే నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది చూడు, కట్టుకోవడం ఇదా కట్టుకోవడానికే నాకు డౌట్ ఉంది. పైట చెంగు తర్వాత ఎక్స్ట్రా ఉందన్నమాట ముక్క, కరెక్ట్గా లేదు అక్కడ, అలా తీస్తే నీకే తెలుస్తుంది. వావ్ నైస్, సింపుల్గా బాగుంటుంది. అదే మరి ఎలా అది కట్టేటప్పుడు తేడా? మడత పెట్టి పిన్ పెట్టినా? ఓకే బాగుందా? అది మడత పెట్టు, అప్పుడు ఈ బ్లౌజ్ ఇస్తే చూపిస్తే బాగుంటుంది. సో ఇదైతే దీని క్లాత్ ఏమంటారు దీన్ని, నాకు మర్చిపోయాను, ఏదో క్లాత్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్స్టాలో ట్రెండింగ్లో ఉన్నాయి కదా శారీస్, ఇదైతే నేను షాప్లోనే కొన్నాను. ఇది కట్ వర్క్ వచ్చింది కదా శారీకి, బ్లౌజ్కి కూడా హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చింది. ఇది నేను బ్యాక్ హుక్స్ పెట్టించుకున్నాను, బ్యాక్ డిజైన్ అది బాగుంటుంది కట్టుకుంటే అనిపిస్తుంది. బటన్ పెట్టుకోవచ్చు ఎక్కడ పైన వేరే బ్లౌజ్కి బటన్ పెట్టింది ఆవిడ, ఈ బ్లౌజ్కి తాళ్ళు కుచ్చులా పెడితే బాగుంటుంది కదా అని. నేనేం చెప్పను, ఆవిడ ఏదో ఒక మంచి మోడల్ పట్టిందంటే పెట్టేస్తారు, బాగానే కొడతారు ఆవిడ నాకు. ఫ్రెండ్స్ చూసారు కదా శారీస్, ఈ శారీ అయితే నాకు అన్నింటిలో కూడా చాలా బాగా నచ్చిందండి. మా అమ్మ పండగ కొనింది, అండ్ అలాగే మా పిన్ని కొనిది కూడా చాలా బాగా నచ్చింది. అన్నీ నచ్చాయండి, ఒకటి నచ్చింది ఒకటి నచ్చలేదని లేదు. రేట్స్ కూడా ప్రతి శారీ వీడియో తీసినప్పుడు పెట్టాను కదా, చూసుకోండి. ఎవరు అంటే ఆ రేట్లకు తగ్గట్టు ఉన్నాయా లేదా, నాకు సెట్ అవుతాయా లేదా, ఇవన్నీ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఉంటాను, బాయ్ బాయ్.